అప్పుస్వామినా? అక్క, అప్పుస్వామి వచ్చారు. అమ్మా, అప్పుస్వామి వచ్చారు. లోపలికి రండి. అంబిక, టీ పెట్టు. వద్దమ్మా, మీకు నేను సహాయం చేస్తానన్నది ఊరు ముందు ఊరికే అన్నాను అనుకోకండి. చదువుకునే భాగ్యం ఇక్కడ అందరికీ దొరకట్లేదు. దానికంతా రాసి పెట్టుండాలి. అవకాశం అదృష్టం కావాలి. ఆ అవకాశం నేనిస్తాను. 8వ క్లాస్ వరకే చదువుకున్న నాకు నువ్వు పైన ఏం చదువుకుంటావని చెప్పినా అర్థం కాదమ్మా. అది నువ్వే నిర్ణయించుకోవాలమ్మా. ఖర్చుల గురించి బాధపడాల్సిన అక్కర్లేదు. నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావో చెప్పు. నువ్వేం చదవాలనుకుంటున్నావో చెప్పమ్మా. అక్కకి మెడికల్ చదవాలని ఆశ. ఎంబీబీఎస్ సీటు దొరికితే దొరుకుతుంది. ఈ ఊర్లో ఉండి డాక్టర్కి చదువుకునేది ఎంత పెద్ద విషయం. అంబిక చదువు విషయం గురించి మీరేం బాధపడాల్సిన అక్కర్లేదు. అది నేను చూసుకుంటాను. నా మాట గురించి తెలుసు కదా. ఇందులో కొంచెం డబ్బులున్నాయి. తర్వాత ఎంత సెలవు అవుతుందని నాకేం తెలియదు. నువ్వు ఎంత అని చెప్పు, నేను ఇస్తాను. సరే, నేను రానా? ఏం తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు? వద్దమ్మా, ఇంకో రోజు చూసుకుందాం. తోటలో చాలా పని ఉంది. ఇవన్నీ నేను రాసుకుంటాను. అన్నిటికీ ఒక లెక్క ఉండాలి కదా. మీరేం భయపడకండి. బాయిలో వేసినా కానీ ఒక లెక్కతో వేయాలి కదా. అప్పుస్వామి వాళ్ళ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదమ్మా. ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ కలగనలేదమ్మా. అదృష్టంతో పుట్టిన అమ్మాయి నువ్వు గొప్పగా వస్తావని రామేంద్ర స్వామి చెప్తూ ఉంటారమ్మా. ఇప్పుడు అది జరిగింది కదా. ఇంకా అవ్వలేదే. ఇంకా ఎంట్రన్స్ ఉందమ్మా. ఊర్లో వాళ్ళందరికీ తెలిసిపోయి ఉంటుంది. కలిసి మా పరువు కూడా తీసేయకు. నేనే ఇక్కడ బాగా టెన్షన్ అన్నాను. నువ్వు ఇంకా ఎక్కువ చేయొద్దు. తనే నీలాగా కాదు, తను చాలా బాగా చదువుతుంది. ఫ్రీగా సీట్ దొరికిన వాళ్ళు ఎంట్రన్స్ రాయాలని అవసరం లేదు. పోయిన సంవత్సరం మా కాలేజ్లో కష్టపడి తీసిన అప్పర్ నాకు దొరికింది. కానీ ఫస్ట్ ర్యాంక్ తీసిన పిల్లకి దొరకలేదు. దీనికి అదృష్టం కావాలి కదా. అది ఉందనే కదా దేవుడు చెప్పారు. భగవంతుడా, వచ్చే జన్మలైనా నేను అదృష్టవంతురాలుగా పుట్టాలి. దీన్ని చెప్పిన వాళ్ళంతా జరగదు. ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. 10,000 ఇవ్వకుండా ఉండొచ్చు. కాలేజ్ చేసేటప్పుడే కదా డబ్బులు కావాలి. అలా అయితే ఆ సుబ్బారావు అప్పుని తీర్చేయచ్చు కదమ్మా. ఆయన ఎన్ని రోజులుగా అడుగుతున్నారు. సుబ్బారావు అప్పుని నేను తీర్చేస్తాను. ఏ కష్టం వచ్చినా ఈ అమ్మాయి చదువు తప్ప అప్పుస్వామి ఇచ్చిన డబ్బుల్లో ₹1 కూడా నేను తీయలేం. అది చాలా తప్పు. ఎవరది? తలుపు తెరవే. నానా, ఏంటి అమ్మా కూతురు కలిసి మాట్లాడుకుంటున్నారు? మన అమ్మాయికి సీట్ దొరికింది తెలుసా? తెలుసు. తనని ఇంకా అలాగే చదివిద్దామని. చదువుకున్నదే కదా. ఆ అప్పుస్వామి నిర్ణయించాడా? ఇంకొక విషయం కూడా తెలుసుకున్నా. అప్పుస్వామి కొంచెం డబ్బులు ఇచ్చాడు కదా. తన జీవితం గురించి ఆలోచించండి. ఆ పక్కకి వెళ్ళవే. ఇక్కడ నేను 10 పైసలు లేకుండా అల్లాడుతున్నాను. నీకు నీ కూతురు జీవితం ముఖ్యమా? ఈ రోజు తీసుకుంటాను, తర్వాత లేదు, నేను దాన్ని ఇవ్వను. వదలవే. నువ్వు చేసేది చాలా అన్యాయం. నువ్వు రూపాయి సంపాదించి తేవు, మిగతా వాళ్ళు ఇచ్చింది కూడా ఇలా చేయకు. ఏమండి, మన అమ్మాయి చదువుకోవాలి. ఓ, నీ కూతురు చదివి పెద్ద కలెక్టర్ అవబోతుందా? ఇప్పుడు చదివింది చాలు, తర్వాత సహాయం చేసింది చాలు. మానం మర్యాదతోటి బతకాలి, లేకపోతే నేను ఎవరనేది తెలుసుకుంటాను.
మాధవన్న 3 టీలు వేడిగా. అమ్మాయిని చుట్టానికే వెళ్ళారు, ఏదో గొడవకు వెళ్ళినట్లున్నారేంటి? గొడవలేనాయుంటే వాడిని పీకి చంపేసేవాడిని, కానీ మనకైనా ఒక డీసెన్సీ ఉంది కదా. నువ్వు మాత్రం ఆపకపోతే నేను వాడిని అక్కడనే తొక్కేవాడిని. అందుకే అమ్మాయి దొరకటం లేదు. ఈయన పద్ధతి తెలిస్తే ఎవరైనా వస్తారా? యారా అమ్మాయి నచ్చలేదని చెప్పడం క్యాషువల్, అమ్మాయి అబ్బాయి నచ్చలేదని చెప్పడం కూడా తప్పులేదు. గొడవ చేసుకునేటట్టు ఏం జరిగింది? అదేం లేదు మాధవన్న. నేను నీతో పాటు రాకపోతే ఏమేం జరుగుతుందో తెలుస్తుందా? యారా బాబు, ఈ పిల్ల కూడా నీ దగ్గర ఏడిచిందా? దానికి ముందు అమ్మాయిని చూడాలి, దానికి ముందే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయినాయి. వీడిని అక్కడ తీసుకొచ్చేటప్పటికే నా ప్రాణం పోయింది. అంతా వీడి వల్లే. దీంతో ఇలాంటి పనులు ఆపేసి. అయ్యో నేనేం చేశాను? ఇంతవరకు 49 సంబంధాలు చూసాం, అవన్నీ నా వల్లే ఆగిపోయాయా? నువ్వు దిగులు పడకు, ఇంకో అమ్మాయిని చూద్దాం. ఈ 50 అనేది మంచి అచ్చొచ్చిన నెంబరు. చూడబోయే 50 నెంబర్ సెట్ అవుతుంది, పెళ్లి జరుగుతుంది. ఇక మాట ఇటు మాటలేనమాక ఇటు బ్రోకర్ ఫీజుకి ఏడుస్తున్నాడు చెప్పేశా. అప్పుస్వామి, ఇక జాతకం మతం ఇలాంటివన్నీ చూడమాక. నువ్వు పిలిస్తే ఈ ఊర్లోంచి ఏ అమ్మాయినా నీ వెనకాతలు వచ్చేస్తుంది కదా. పిలవాలి. అక్కడ ఏం జరిగింది రాపుస్వామి? ఆ అమ్మాయి తండ్రి ఆ చిక్కుల జుట్టోడు చెప్తాడు, నేను తాగుబోతునంట, రౌడీనంట, పోకిరనంట. నిజమే కదా. ఎవరో ఇతని గురించి తప్పుగా చెప్పుంటారు. అప్పుస్వామి కనిపెట్టాను, ఆ పెరుమాళ్ళు నంబియారే ఈ పెళ్లి ఆపారు. అయితే మాట్లాడి ఏం ప్రయోజనం లేదు, బండి తీరా. ఇవాళ ఏం జరగబోతుందో నేను అది ఆలోచించలేదక్క. ఈ 50వ అమ్మాయి ఎవరై ఉంటారు? ఎవరైనా సరే, అది నువ్వు మాత్రం కాదు. ఏంటి అయితే ఆ పెళ్లి కూడా అయిపోయిందా? అలా జరిగే అవకాశం లేదే. నేను తాగుబోతూ రౌడీ అని నువ్వే కదా వెళ్ళి చెప్పావు. చెప్తే ఏంటి, నువ్వు తాగలేదా ఏంటి? అప్పుడప్పుడు రౌడీజం కూడా చేస్తున్నావుగా. ఆ రోజు స్టేజీ మీద ఏం మాట్లాడావు? నా దగ్గర డబ్బుంటే పేద ప్రజలకి ఏం ప్రయోజనం అని అడిగావు కదా. ఏ అప్పుస్వామి, దానికి నేను సమాధానం చెప్పాలిగా. పెళ్లి ఆపేసింది నేనే. ఈ ఊర్లో నా మాటకు మర్యాద ఉందని నీకు తెలియాలి కదా. నోరు ముయ్యి, నేను ఎవరని చూపిస్తానయ్యా. నీ కొడుకు అమెరికాలో ఉన్నాడు కదా, వాడి పెళ్లి ఎలా జరుగుతుందని నేను చూస్తాను. ఈ ఊర్లోనే కాదు, ఈ జిల్లాలోనే కాదు, వాడికి ఎక్కడ అమ్మాయి దొరకదు. వాడి పెళ్లి ఎలా జరుగుతుందని మేము కూడా చూస్తాం. అంతా చూసుకుందాంలేరా. వీళ్ళ అబ్బాయి వేరే పెళ్లి చేసేసుకున్నాడని ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నేనే చెప్పేస్తా. బయట రమ్మని పెళ్లి చేసుకుంది మాత్రమే కాదు, వాడికి ఎయిడ్స్ ఉందని ఊరంతా నేను ప్రచారం చేస్తా కదా. నోరు పోయిండ్రా, నా గురించి మీకు పూర్తిగా తెలియదు. తెలుసులే అయ్యా, బాగా తెలుసు. దీనికి ముందు కూడా నువ్వు ఒక జమీందారింట్లో పనిచేసేవాడివి అని విన్నాను. వాళ్ళు పెట్టిన అన్నం తినే కదనయ్యా నువ్వు ఇంత పెద్ద మనిషి అయ్యావు. ఆ కథ గురించి నేను బయటికి చెప్పాననుకో. ఏంటి నువ్వు వీళ్ళని తీసుకొచ్చి నన్ను బెదిరిస్తున్నావా? ఇదొక హెచ్చరిక మాత్రమే. దీని తర్వాత నా గురించి బయట ఏదైనా తప్పుగా వాగావో కోడి గొంతు పిసికినట్టు పిసికేస్తాను.